గడిచిన 5 సంవత్సరాలలో సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ఆర్డబ్ల్యూఎస్ పనుల్లో భారీ కుంభకోణం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం గోవిందరెడ్డి పాలెంలో వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్రెడ్డి సీనియర్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి మాజీ ఎంపీపీ నన్నం దీనయ్య ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. 53.30 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన వాటర్ ట్యాంక్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోట్ల రూపాయలతో వేసిన డ్రైన్లు నేడు నిరుపయోగంగా మారిపోయాయని చెప్పారు. గ్రామాల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని, కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో 3 ఫేజ్ విద్యుత్తు లైన్ల ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధన్ రావు, ఐటీడీపీ అధ్యక్షుడు తిరుమలశెట్టి సతీష్ నాయుడు, షేక్ అల్లిముత్తు, బొబ్బేపల్లి అంకయ్య నాయుడు, నాటారి నాగేంద్ర, పలువురు టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సిద్ధు వెనకరండి, పక్కన ఫోటోలు తీస్తున్నారు, మీరు కింద వేసుకుంటున్నారు. ఇప్పుడు మన శాసనసభ్యులు, మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటర్ ట్యాంక్ ఆవిష్కరణ జరగబోతుంది. నీళ్ళు ఎట్లా ఆ వాటర్ ట్యాంక్ నీళ్ళు మళ్ళీ పైప్ లైన్ వాటర్ ట్యాంక్ ఎక్కించాలా, వాటర్ ట్యాంక్ ఎక్కి నీళ్ళు మళ్ళీ కూడా మనం రైటింగ్ చేయడం కరెక్ట్ కాదని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తొందరగా పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. చేసామాట మళ్ళీ మొన్న ఒక 20 రోజుల నేను సెంట్లు దేవాలయంలో ఉంది, 3 సెంట్లు వేసుకుంటాం, సిమెంట్ రోడ్ వేస్తామని చందాలు వేసుకొని దేవాలయానికి 40 లక్షలు ఇచ్చారు. దక్షిణాన ఒక రోడ్డు, డొంక రోడ్డు, మట్టి రోడ్డు, దాంట్లో 10 పోయి ఈ ప్రబుద్ధుడు అర్జీ ఇచ్చి నా మీద భజన బృందాన్ని తీసుకుపోయి 2 కోట్ల రూపాయలకి అమ్మేశాడు. కర్మ ఏంది, ఎక్కడుంది ఆ శివాలయం, ఎవరిని వాళ్ళని ఆయన అమ్మిడికి రా జనయ్య, ఆయన అమ్మిడికి రా. జయమ్మ, దార్ల జయమ్మ, మీరే తీసుకోండి. పంచాయతీ గోవిందరెడ్డిపాలెంలో 53,30,000తో డ్రింకింగ్ వాటర్ ట్యాంకరు ప్రారంభోత్సవం చేశాం. జేజేఎం కింద, జల్ జీవన్ మిషన్ కింద. లాస్ట్ 5 years జేజేఎం చాలా స్లో అయింది. అది ఇప్పుడు డ్యూరింగ్ 19 శాంక్షన్ అయింది స్కీమ్. 5 years నత్తనాడికి నడిచింది. ఇప్పుడు ఒక్క బ్రహ్మదేవం పంచాయతీ ఫర్ ఎగ్జాంపుల్ 7 వాటర్ స్కీమ్స్ 2,93,00,000, దాంట్లో 3 కంప్లీట్ అయిపోయినాయి, కొరవి ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మొత్తం నియోజకవర్గానికి 111,82,00,000 రూపాయలు 428 వాటర్ స్కీమ్స్ శాంక్షన్ అయినాయి. అప్పుడు వాటిల్లో ఇప్పటికీ కంప్లీటెడ్ 225, ఇంకా నాట్ స్టార్టెడ్ 77 ఉన్నాయి, ప్రోగ్రెస్ లో 126 ఉన్నాయి. మరి నేను ఎలక్ట్ అయిన తర్వాత చాలా స్పీడ్ అందుకున్నాయి. స్లోగా ఉన్నాయి అన్ని రివ్యూ పెట్టేసి తొందరగా అయ్యేటట్టు చూసాం. ఇక్కడ ఈ బ్రహ్మదేవం పెద్ద పంచాయతీ, వీళ్ళు ఒక బస్సు అడిగినారు. ఆ బస్సు అంతకుముందు ఉండిన దాన్ని లాస్ట్ గవర్నమెంట్ ఆపేసింది. పొట్టెంపాడుకి గోవిందరెడ్డిపాలెం వచ్చేది, దాన్ని కూడా నడిపిస్తామని చెప్పాను. ఇక్కడ బ్రహ్మదేవంలో సిమెంట్ రోడ్లు మొత్తము 13, 23, 27 లక్షల రూపాయలు రోడ్లకిను అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేశాము. అట్లే అన్నదాత సుఖీభవ ఈ ఒక్క ఊర్లో 552 మందికి 1,02,00,000 రూపాయలు. అట్లే పెన్షన్లు ప్రతి నెల 31 లక్షల రూపాయలు 733 మందికి. ఆటో డ్రైవర్లకి 47 మందికి 7,05,000 రూపాయలు ఇచ్చాము. తల్లికి వందనం 88,683 మంది విద్యార్థులకి 88,79,000 ఇచ్చినాము. మొత్తం 2,57,00,000 రూపాయలు ఈ గ్రామానికి సంబంధించిన పనులు చేశాము.
వీళ్ళు అడిగేది ఏంటంటే ఈ అర్జీలు ఇచ్చారు, ఆ చవిటి కాలంలో రివర్స్ వస్తున్నాయి, మురిగిపోయి వాసన వచ్చి దోమలు వచ్చి జబ్బులు వస్తున్నాయి, కట్టకుండా ఉంటే బాగుండేది, కట్టి చెడిపేసేసినారు, ఏదన్నా లెవెల్ పెట్టించి మళ్ళీ కాంక్రీట్ ఏమని చెప్పి అడుగుతున్నారు. టోటల్ లాస్ట్ 5 years లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్ లో కానీ లేకపోతే నుడాన్ ఫండ్స్ కానీ ఈ డ్రైన్స్ కట్టిన దాంట్లో భారీ కుంభకోణం జరిగింది. భారీ కుంభకోణం. ఏ ఊరికి పోయినా ఈ డ్రైన్లు అయ్యా వెనక్కి రివర్స్ వస్తున్నాయ్యా, మురిగిపోతున్నాయి, వాసన వస్తుంది, దోమలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, దానికి మళ్ళీ ఇంత పెద్ద పలకలు, ఆయనకంటే ఎత్తైన పలకలు. చవిటి కాలువలకు కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నేను ఎక్కడ చూడలే. అవి ఏ ఒక్కటి పని చేయటంలే. ఇప్పుడు వాటికి రిపేర్లు చేయించమంటారు. నిన్నగాక మొన్న వాళ్ళు బిల్లు తీసుకుంటే దాని మీద మళ్ళీ ఎక్స్పెండిచర్ పెట్టాలంటే డిపార్ట్మెంట్ కూడా కష్టమే. ఒక్క దోపిడీ కాదు, ఇది ఏదైనా సరే అవినీతికి అర్హత ఉంది, దేంట్లైనా దోపిడీ చేయొచ్చు అనేది ఆయన ఆ పెద్ద మనిషి రుజువు చేశాడు. దుర్మార్గం ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపు ఉదయం బ్రహ్మదేవంలోనే సిఎల్ కంపెనీ భూమి పూజ రేపు 11 గంటలకి దాదాపు 20 కోట్లతో హాస్పిటల్ ప్లస్ నర్సింగ్ ట్రైనింగ్ స్కూల్ కూడా శంకుస్థాపన జరగద్ది. అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ 20 పడకలు 30, 40, 50 పడకలకి తీసుకుపోతాము. సంవత్సరానికి దాదాపు 7 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుద్ది. ఫ్రీగా మందులు ఇస్తాము, ఫ్రీగానే పరీక్షలు చేస్తాము, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. సంవత్సరానికి 7-8 కోట్లు ఖర్చు పెడతాము అన్నారు. ఇది ఒక ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, ఈస్టర్న్ సైడ్ ఆఫ్ వెంకటాచల మండలం. వీటన్నిటికీ పనికొచ్చే ఒక మంచి హాస్పిటల్ రేపు రాబోతుంది. సిఎల్ కంపెనీ అంటే అంతకుముందు సెమ్కార్పు, అంతకుముందు గాయత్రి, ఎన్సిసి సంబంధించిన ఈ రోజు సిఎల్ కంపెనీ ముందుకొచ్చి అంత పెద్ద మంచి హాస్పిటల్ కట్టేదానికి ముందుకు రావడం నిజంగా ఈ ప్రాంత ప్రజలకి అదొక వరం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళూరుపేట.